కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్పపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. మోసం కేసులో సాయం చేయాలంటూ యడ్యూరప్ప దగ్గరికి వెళ్తే తన కూతురును బలవంతంగా రూంలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఫిబ్రవరి 2న జరిగిందన్నారు. నిన్న సాయంత్రం బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు తనపై పోక్సో చట్టం కింద కేసు పెట్టడంలో రాజకీయ కుట్ర ఉందన్నారు యడ్యూరప్ప. కొన్ని రోజుల క్రితం ఒక మహిళ ఏదో సమస్య ఉందని తన దగ్గరకు వచ్చిందని చెప్పారు. సమస్య పరిష్కరించాలని పోలీసులకు ఫోన్ చేశానన్నారు యడ్యూరప్ప. నెల రోజుల తర్వాత తనపై కేసు పెట్టారని చెప్పారు. ನಾನು ಆ ಥರ ಏನು ಹೇಳೋಕ್ಕೆ ಇಚ್ಛೆ ಪಡೋದಿಲ್ಲ. ಪೊಲಿಟಿಕಲ್ ಕಾನ್ಫರೆನ್ಸ್ ಅದು ಇದು ಅಂತ ಯಾರೋ ಹೆಣ್ಮಗಳು ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಅದನ್ನು ಯಾವ ರೀತಿ ಎದುರಿಸಬೇಕು ಎದುರಿಸೋಣ ಅಷ್ಟೇ. ನಾನು ಅದು ಅನಗತ್ಯವಾಗಿ ಅದನ್ನು ಪೊಲಿಟಿಕಲ್ ಕಾನ್ಫರೆನ್ಸ್ ನಾನೇ ಕೇಳೋಕೆ ಹೋಗೋದು. ಐ ಟೋಲ್ಡ್ ಯು ಎವ್ರಿಥಿಂಗ್ ಐ ಡೋಂಟ್ ವಾಂಟ್ ಟು ಕಾಮೆಂಟ್ ಮೋರ್. ದೊಡ್ಡ ಕಾನ್ಸ್ಪರಸಿ ಅದನ್ನು ಯಾವ ರೀತಿ ಎದುರಿಸಬೇಕು ಖಂಡಿತ ಅವರ ಮನವೊಲಿಸ್ತೇವೆ. ಅವರು ನಮ್ಮ ಜೊತೆಗೆ ಇರಬೇಕು, ನಮ್ಮ ಹಿರಿಯ ನಾಯಕರು.